హాయ్ అండి. నమస్తే. ఈరోజు ఒక లిక్విడ్‌ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది హౌస్ క్లీనింగ్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఇంట్లో బొద్దింకలు, చీమలు అలాంటివి ఏమీ లేకుండా మంచి సువాసనతో ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అంటే ఈ లిక్విడ్‌ని అయితే మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ లిక్విడ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ లిక్విడ్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి 1 లీటర్‌న్నర వాటర్ అయితే పెట్టుకోవాలండి స్టవ్ పైన. ఈ లీటర్‌న్నర వాటర్‌లో ఇది మొత్తం మనకు మరిగి దగ్గరయ్యేసరికి 1 లీటర్ లిక్విడ్ అయితే మాత్రమే వస్తుందండి. చూడండి ఈ విధంగా లీటర్‌న్నర వాటర్ వేడైన తర్వాత మనకు బిర్యానీ మసాలాలో దొరుకుతుంది కదండీ! చెక్క అంటే ఇస్తారు. ఈ దాల్చిన చెక్కను ఒక 2 ఇంచులు పెద్ద ముక్కలైతే వేసుకోవాలండి. నా దగ్గర పెద్ద ముక్కలు లేవు. ఆల్రెడీ నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక 7, 8 వరకు వేసానండి. ఇది మొత్తం 15 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా 15 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనకు వాటర్ అయితే కలర్ మారుతుందండి. అంతవరకు మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ లిక్విడ్‌లో వేసుకోవడానికి పట్టిక అయితే తీసుకోవాలండి. ఈ పట్టిక మనకు ఆయుర్వేద షాపులో అలాగే పూజా స్టోర్స్‌లో దొరుకుతుందండి. ఈ పట్టిక మనకు 100 గ్రాములు 20 రూపీస్ అయితే తీసుకుంటారు. 1 లీటర్ లిక్విడ్‌కి మనము ఈ 50 గ్రామ్స్ వరకు పట్టికనైతే తీసుకోవాలండి. ఈ పట్టిక మనకు వాటర్‌ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే ఇంట్లో ఏదైనా మచ్చలు, మరకలు అలాగే మురికి ఉంటే ఈ పటిక వేయడం వల్ల నీట్‌గా ఉంటుందండి. క్రిమికీటకాలు ఇంట్లోకైతే రావు. ఈ పటికని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం లిక్విడ్‌లో కలుపుకోవాలండి. ఇది ఆయుర్వేదంలో కూడా ఈ పటిక గురించి చెప్పారండి. ఎక్కువగా దురద అలా ఉన్నప్పుడు ఈ పట్టిక వేసిన వాటర్‌ని మనము పోసుకోవడం వల్ల గూడా మనకు స్కిన్ అలర్జీస్ రావని చెప్తారండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న పటిక పౌడర్‌ని ఈ లిక్విడ్‌లో వేసుకోవాలండి. ఈ వాటర్ అయితే మరీ కంప్లీట్‌గా చల్లారాల్సిన అవసరం లేదు. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ పటిక పౌడర్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మనము ముద్ద కర్పూరం ఉంటుంది కదండీ! ఈ ముద్ద కర్పూరం లేకుంటే నార్మల్‌గా వాడుకునే కర్పూరమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ముద్ద కర్పూరం అయితే వేసుకుంటున్నాను. ఈ ముద్ద కర్పూరాన్ని కూడా ఇలా పౌడర్‌గా చేసుకొని వేసుకోవాలి. ఇలా కర్పూరం కూడా వేసుకున్న తర్వాత కల్లుప్పు ఉంటుంది కదండీ! కల్లుప్పు ఒక గుప్పెడంతా కల్లుప్పు కూడా వేసుకొని ఇది మొత్తం కరిగేంత వరకు పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఈ కల్లుప్పు అలాగే మనకు కర్పూరము మొత్తము వాటర్‌లో అయితే అబ్జర్వ్ కాదండి. చూడండి ఈ విధంగా మొత్తం కరిగిన తర్వాత ఒక 5-10 నిమిషాలైతే పక్కన పెట్టేసుకోవాలండి. అంతలోపల మనకు వాటర్ కూడా చల్లగా అయిపోతాయి. వీటినన్నిటిని ఫిల్టర్ అయితే చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్‌లో కానీ, ఒక వాటర్ బాటిల్‌లో కానీ మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని మనము ఇల్లైతే క్లీన్ చేసుకోవచ్చు. మనం బయట మార్కెట్‌లో కొనాలంటే చాలా ఎక్కువ ఖర్చవుతుంది కదండీ! అలా లేకుండా మనం సింపుల్‌గా ఇంట్లో దొరికే వాటితోనే మనము ఈ లిక్విడ్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకు 1 లీటరు లిక్విడ్ మనం రోజు ఇల్లు తుడుస్తాం కాబట్టి 15-20 రోజులైతే వస్తుందండి. చూడండి సింపుల్‌గా ఒక 20, 30 రూపీస్‌లో మనకు ఈ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా బాటిల్‌లో అయితే నేనైతే వాటర్ బాటిల్ అయితే ఏసి పెట్టుకుంటున్నానండి. నేను కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ వాటర్ బాటిల్ అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలో కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూడండి నాకు 1 లీటర్ అయితే ఇది కంప్లీట్‌గా 1 లీటర్ లిక్విడ్ అయితే వచ్చిందండి. మనం లీటర్‌న్నర వాటర్ తీసుకున్నప్పుడు అది మరిగి దగ్గర పడేసరికి మనకు 1 లీటర్ మాత్రమే వస్తుందండి. మీరు ఎక్కువగా తీసుకోవాలంటే క్వాంటిటీని పెంచుకొని చేసుకోవాలి. ఈ లిక్విడ్‌ని ఎలా వాడాలో కూడా చూపిస్తానండి. నేనైతే ఒక హాఫ్ బకెట్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. తర్వాత చూడండి ఒక 10 ఎంఎల్ వరకు మాత్రమే వేసుకున్నానండి. ఇలా కొద్దిగా మూతతో అయితే ఒక 3 మూతలైతే వేసుకోవాలండి. మంచి సువాసన అయితే వస్తుందండి ఈ లిక్విడ్. చూడండి ఇలా మనము ఇల్లు తుడిచే మాప్ ఉంటుంది కదా! దాన్ని మొత్తం కంప్లీట్‌గా ముడిగిన తర్వాత మనము ఇలా పిండేసుకొని మరీ ఎక్కువగా లేకుండా కొద్దిగా పిండుకొని మనం ఫ్లోర్ అయితే క్లీన్ చేసుకోవాలండి. మనకు చీమలు అలాగే మట్టి వాసన అవి ఏమీ లేకుండా ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుందండి. చూడండి మనం తుడిచిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఈ లిక్విడ్‌ని అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.